హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన స్టోరీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇంట్లో కూర కూడా లేదు. ఒక చిన్న గ్రామంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు, లక్ష్మి, చిన్ని. పేదరికం వాళ్ళ ఇంటి తలుపు ఎప్పుడూ వదలలేదు, కానీ వాళ్ళ ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఒకరోజు ఇంట్లో కూరలు ఏమీ లేవు. చిన్న గిన్నెలో మిగిలిన అన్నం మాత్రమే ఉంది. నూనె బాగా వేడైన తర్వాత దానిలో ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న తాలింపు సరుకులు వేసింది. తాలింపు బాగా వేగిన తర్వాత దానిలో కొంచెం వేపిన పల్లీలు వేసుకుని దానిలో కొంచెం కరివేపాకు కూడా వేసి అన్నీ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగించి పెట్టుకుంది. తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కూడా వేసి తర్వాత దానికోసం మసాలా కూడా రెడీ చేసి పెట్టుకుంది. దానికోసం 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర మరియు వెల్లుల్లిపాయ రేకులను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్లా చేసి పెట్టుకుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఆ వేగిన తాలింపులో వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేగించి కొంచెం ఉప్పు వేసి దానిలో రైస్ కూడా వేసింది. అంతా మంచి వాసనతో నిండిపోయింది. చిన్ని ఆశ్చర్యంగా అడిగింది, అక్క, ఇంత మంచి వాసన ఎలా వస్తుంది? లక్ష్మి చిన్నగా నవ్వింది. పేదవాళ్ళ ఇంట్లో ప్రేమ ఎక్కువ ఉంటే సాధారణ అన్నం కూడా పండగ భోజనం అవుతుంది అందరూ. ఇద్దరూ ఒకే ప్లేట్లో కూర్చొని తిన్నారు. చిన్న చివరి ముద్ద అక్కకి పెట్టింది. ఆ రాత్రి వాళ్ళిద్దరి దగ్గర డబ్బు లేదు, కానీ ఒకరికొకరు ఉండడం వల్ల వారికి భయం లేదు. ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇలాంటి స్టోరీలు కావాలంటే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.